హాయ్ అండి అందరికీ, నేను మీ స్వప్న. ఈరోజు బీరకాయ పచ్చడి ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి పచ్చిమిర్చిలు వేసుకోవాలండి. నేనైతే 10-15 పచ్చిమిర్చిలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ విధంగా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నారా? అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. వేసి ఇలా చక్కగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ చేయడానికి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది, తిని చెప్తున్నానండి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి, దగ్గర పడింది. చక్కగా పచ్చిమిర్చీలు, చింతపండు, బీరకాయ ముక్కలు అన్నీ మంచిగా ఉడికాయండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, కేవలం 10 నిమిషాలు చేసేస్తారండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. పచ్చిమిర్చి, చింతపండు, బీరకాయ ముక్కలు ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండర్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను చేసే విధంగా చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వెల్లిపాయలు వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. చూడండి, ఈ విధంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చపాతీలోకి, రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఈ బీరకాయ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే చెయ్యండి ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ పైన గిన్నె పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లిపాయలు వేసుకోవాలండి. ఇవి కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 2-3 ఎండుమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వెల్లిపాయలు మొత్తం బ్రౌన్ కలర్కి వచ్చేసేయాలండి. చాలా చక్కగా ఫ్రై కావాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పోపు అంతా పచ్చడిలో వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ అండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా చక్కగా కలిపేసుకోవాలండి. పిల్లలు, పెద్దలు ఇష్టంగా కడుపు నిండా కమ్మగా తింటారండి. ఇలా పచ్చడి చేసి పెట్టండి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బీరకాయ పచ్చడి రెడీ అయ్యిందండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకుని హాయిగా తినండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.